మహాపరిషుదుడును గొప్పవాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనములు. ఈ మే మాసం మరి చివరి 2 రోజుల కూడికలో మొదటి రోజు మన వాక్య ధ్యానం చేద్దాం. దాని నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. గొప్పవాడా, మంచివాడా యేసు ప్రభువా, నీకు మహిమ చెల్లిస్తున్నాం. ఈరోజు నా ప్రభువా, నీ సన్నిధానంలో ఈ వాక్యాన్ని ధ్యానం చేర్చుటకు మీరు చూపిన కృప కొరకు వందనాలు. ఈ మొదటి రోజు నాయన మంచి వాక్యాన్ని మా అందరికీ వివరించండి. మీ కృప ద్వారా ఆశీర్వదించండి. మీ దయా, మీ అభిషేకం, మీ వాక్యంలో ఉన్న మహిమను, బలమును మా అందరికీ సమకూర్చండి. క్రీస్తు కృప, మహిమైశ్వర్యం నీ దాసుల ద్వారా మా అందరికీ ప్రసాదించమని యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. మరి ఈ మాసం అంతా మనల్ని కాపాడిన దేవుడికి మనందరం ఎంతో రుణస్తులు ఉన్నాం. పిల్లరా, మరి మనము ఒక మాటను ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదువుకుందాం. సియోనులో శేషించిన వానికి, యెరూషలేములో నిలవబడిన వానికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడు అని పేరు పెట్టుదురు. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభు సియోను కుమార్తెలకున్న కల్ముషమును కడుగువేయినప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయునప్పుడు. చాలండి. దేవుని సన్నిధానంలో ఇక్కడ మనం ఈ వాక్యాన్ని కనుక మనం ఈరోజు అర్థం చేసుకుంటే ఒక విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. పిల్లరా, మనకి చాలా సందర్భాల్లో మన సంఘము, పరిచర్య, ప్రార్థన, విశ్వాసం, ఇలా మనం చాలా విషయాలు ధ్యానం చేస్తూ పోతూ ఉంటాం. మన విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ప్రభుని రక్షణ పొందిన అనుభవం ఒకటి. మరి దేవుని సన్నిధానంలో మరి మన విశ్వాసం ఏ విధంగా ముందు కొనసాగుతుంది అనేది చాలా విషయాల్లో మనకి అర్థం కాదు కూడా. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటుంటాం, ఏంటి మన దేవుని సన్నిధానంలో మన విశ్వాసం, మన జీవితం. ఇక్కడ ఒక మాటను గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు, యెరూషలేములో నిలవబడిన వానికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడు అని పేరు పెట్టుదురు. పరిశుద్ధుడు అని పేరు పెట్టుదురు. ప్రతివారికి దేవుడు ఒక పేరు పెడుతున్నాడు, పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు కనుక తన బిడ్డలు కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందులో తప్పులేదు. అయితే యెరూషలేములో నిలబడి ఉండాలి, సియోనులో నీవు శేషించిన వాడిగా ఉండాలి, దేవుని యొక్క సన్నిధిలో నీవు కనబడుతూ ఉండాలి. అంతేకాదు ప్రియులారా, ఇక్కడ ఒక మాట ఉంది, గమనించండి. అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి అంటున్నాడు. ఇక్కడ ఏంటి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ పోతూ ఉంటే, మనము దేవుని యొక్క సన్నిధిలో మనం జీవం పొందాలి అంటే ఒక అప్లికేషన్ పెట్టాలి, ఒక దరఖాస్తు. దాఖలైన పేరు రాయబడిన లేదా అక్కడ ఒక అడ్మిషన్ నెంబర్ ఇచ్చిన ఒక విషయాన్ని అక్కడ మనం గమనించినట్లయితే, ఎవరికి ఈ దాఖలు మనం ఎందుకు చేసుకోవాలి? మనం అనుకుంటుంటాం, బాప్తిజం తీసుకోగానే పరలోకం వెళ్ళిపోతున్నాం, బాప్తిజంలో మరి అయిపోగానే మనకి పరలోకంలో జీవ గ్రంథంలో పేరు లిఖించబడింది. ఈ పేరు ఉన్న వారిని దేవుడు తర్వాత పిలిచి మరీ లెక్కగా చూసి మరీ తీసుకుని వెళ్తాడు. కాబట్టి మనం పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటుంటాం. బాప్తిజం అనేది నీ పాప క్షమాపణ కొరకు, ప్రకటించబడడం కొరకు, దేవుని కొరకు నిలబడతాను తీసుకున్న తీర్మానం కొరకు. నీ పాప క్షమాపణ అయినంత మాత్రాన పరలోకం వెళ్తావు అనేది గ్యారంటీ కాదు. ఎందుకు కాదు అంటే, ప్రభు యొక్క సన్నిధానంలో మనము ఒక నూతనమైన జీవితానికి అడుగు పెడుతున్నాం, ఒక నూతనమైన బ్రతుకులోనికి అడుగు పెడుతున్నాం. ఈ నూతనమైన జీవితంలోని మనం అడుగుపెట్టినప్పుడు మన జీవితంలో దేవుడు చేస్తున్న కృపా కార్యాలు, దేవుడు చేస్తున్న ఆశ్చర్య కార్యాలు మనం అనుభవిస్తూ ఉంటాం, సాక్ష్యాలు చెప్తూ ఉంటాం, ఆశీర్వాద కృతజ్ఞత కూడికలు చెప్తూ ఉంటాం, ఎన్నో మేళ్ళు మన దేవుని సన్నిధిలో చెప్తూ ఉంటాం. అయినప్పటికీ విశ్వాసంలో పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం వేరు. ఏంటదంటే ఇక్కడ చూపిస్తున్నాడు ఖచ్చితంగా, నీవు ఒక దాఖలు అంటే నీ యొక్క పేరుని లేదా నీ యొక్క విశ్వాసాన్ని అక్కడ రుజువు చేసుకోవాలి. ఎప్పుడు? నువ్వు జీవం పొందగోరినప్పుడు. ఈ జీవం పొందగోరినప్పుడు నువ్వు దాఖలు చేసుకుంటే ఆ అప్లికేషన్ బట్టి దేవుడు అంటే అక్కడ చూడండి, తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్ముషమును కడిగివేయినప్పుడు. చూడండి ప్రియారా, ఇక్కడ మనం గమనించినట్లయితే చక్కని విషయాన్ని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ విషయం అంటే, 2 ఆత్మలు ఇక్కడ ఉన్నాయి. తీర్పు తీర్చే ఆత్మ ఒకటి, చూడండి, దహించు ఆత్మ ఒకటి.
ఎప్పుడు అయితే జీవాన్ని మనం కోరుకుంటామో, ఈ జీవితాన్ని మనకు కావాలని కోరుకుంటామో, ఆ జీవమును మనం ఎప్పుడైతే ఆశపడుతుంటామో అప్పుడట రెండు ఆత్మలు మనల్ని పరిశీలన చేస్తూ ఉంటాయి, పరీక్ష చేస్తూ ఉంటాయి. ఒకటి తీర్పు తీర్చే ఆత్మ, రెండు దహించు ఆత్మ. ఎవరిని? దాఖలైన వారిని. దాఖలు కాని వారిని ఈ రెండు ఆత్మలు పట్టుకోవు. అందుకే మీరు అనుకుంటారు క్రైస్తవుడు వర్ధిల్లుతుంటాడు, ఆశీర్వదించబడుతుంటాడు, ధనము, సంతోషం, కార్లు, మేడలు, మిద్యలు, సుఖభోగాలు చాలా అంటే చాలా అనుభవిస్తూ ఉంటాడు, ఏం కావట్లేదు అనుకుంటాడు. అన్యులు ఉంటారు, వాళ్ళకి చాలా అంటే చాలా సుఖభోగాలు వస్తుంటాయి, అన్నీ కలిసి వస్తుంటాయి, అన్ని విధాలుగా వాళ్ళు ఆనందిస్తుంటారు. వాళ్ళు తినట విషయంలో, వాళ్ళ యొక్క త్రాగుట విషయంలో, వారి యొక్క బట్టల విషయంలో, బంగారం విషయంలో రకరకాలుగా వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఈ అభివృద్ధి చెందడం అనేది ఎందుకు అంటే వాళ్ళకి ఇంకంత మట్టుకే ప్రాప్తం, తర్వాత నిత్య జీవం ఉండదు, పరలోకం ఉండదు. కాబట్టి దేవుడు వాళ్ళు అడిగినవన్నీ, అడగకుండా ఉన్నవన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. అందులో తప్పుపడ్డానికి కానీ మనం బాధపడడానికి కానీ అవకాశం లేదు. పిల్లారా, ప్రభు సన్నిధానంలో ఇక్కడ మన వాక్యాన్ని కనుక అర్థం చేసుకుంటే ఈ రోజున విశ్వాసులైనంత మాత్రాన, బాప్తిజం తీసుకున్నంత మాత్రాన, గుడికి వస్తున్నంత మాత్రాన, చందా తీసుకున్నంత మాత్రాన చాలామంది సంఘంలో సభ్యత్వం తీసుకుంటూ ఉంటారు, ఒక డినామినేషన్లో సభ్యత్వం తీసుకుంటూ ఉంటారు, లేదా ఒక పాస్టర్స్ అందులో సభ్యత్వం తీసుకుంటూ ఉంటారు. మంచిది, ఒక ఐక్యత కోసం, లేదా ఒక సహవాసం కోసం, లేదా ఒక నలుగురు మనకు కావాలి, ప్రార్థించేవారు, సహకరించేవారు, పోటుబడివారు కావాలనే ఒక విషయం కోసం తీసుకోవచ్చు. కానీ అది మనల్ని నిత్య జీవానికి నడిపించదు. ఇక్కడ జీవమును పొందుటకై ఇది ప్రభు ఇచ్చేది. మనమట ఇక్కడ ఒక పేరును దాఖలు చేసుకోవాలి యెరూషలేములో. అది మన విశ్వాస జీవితం ఇక్కడ బ్రతికున్నప్పటి నుంచే, మనం ఇక్కడ జీవిస్తున్నప్పటి నుంచే మనం ఆ విశ్వాసాన్ని దాఖలు చేసుకోవాలి. ప్రియరా, ఈరోజు ఈ సాయంకాల ఈ సభలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, లేదా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా మనం వీక్షిస్తున్న ఈ యొక్క కొద్ది సమయంలో మనం నేర్చుకోవాల్సింది అంటే, నేను దాఖలు చేసుకున్నానా యెరూషలేములో? జీవం పొందుటకై నేను అప్లికేషన్ పెట్టుకున్నానా? పెట్టుకుంటే నా జీవితం ఆ తీర్పు తీర్చే ఆత్మచేత పరీక్షించబడుతుందా? దహించు అగ్ని ఆత్మచేత పరీక్షించబడుతుందా? ఎవరైతే దాఖలు చేసుకుంటారో, ఎవరైతే జీవం పొందుటకై ఇష్టపడతారో వారిని మాత్రమే దేవుడు ఈ రెండు ఆత్మల చేత పరిశోధించి అతన్ని ఆవిడను దేవుని రాజ్యములో జీవం పొందుటకై అర్హులుగా సిద్ధపరుస్తాడు. పిల్లరా, నిజం, ఇది ముమ్మాటికి నిజం. ఎందుకంటే దేవుడు బలవంతంగా ఎవరిని ఇబ్బందులు పెట్టడు, బలవంతంగా ఎవరిని పరలోక రమ్మని తీసుకెళ్ళడు. ఆయన ఒకటే చెప్తుంటాడు, మొదటిగా మీరు దేవుని రాజ్యాన్ని వెతకండి. ఇంతమంది వెతుకుతున్నాం దేవుని రాజ్యాన్ని. మొట్టమొదటిగా లేవగానే మన యొక్క జీవితాన్ని వెతుకుతున్నాం, మన యొక్క కుటుంబ పరిస్థితులు వెతుకుతున్నాం, మన యొక్క శరీరం యొక్క ప్రతి పరిస్థితులు వెతుకుతున్నాం, మనకు కావాల్సిన ప్రతి విధమైన అవసరాల కోసం మనం వెతుకుతున్నాం. చెప్తే దేవుని రాజ్యాన్ని ఎంతమంది వెతుకుతున్నాం, దేవుని రాజ్యాన్ని ఎంతమంది కావాలని ఇష్టపడుతున్నాం? ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ సంగమా, ఏమని ప్రేమిస్తున్నాడు, ఏమని అడుగుతున్నాడు? చూడండి, ఇక్కడ ఒక మాట గమనించినట్లయితే, తీర్పు తీర్చు ఆత్మ మనల్ని ఈ రోజున ఒక మంచి ప్రశ్న వేస్తుంది. నువ్వు ఎప్పుడైనా దేవుని తీర్పు కోరుచున్నావా? ప్రభువా నన్ను తీర్పు తీర్చు, ప్రభువా నన్ను తీర్పు తీర్చు అని ఎప్పుడైనా అడుగుతున్నావా? ఈ రాత్రి మనం తెలుసుకున్నట్లయితే ఒక అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. నువ్వు దాఖలు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేతురు అంటున్నాడు, నన్ను మొత్తము కడుగయ్యా, నడినెత్తి నుంచి పాదముల వరకు కడుగయ్యా అంటున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు ఆయన? నిలువెల్లా నన్ను కడగమని ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకు నన్ను నీ ఆత్మతో నింపయ్యా అని అడుగుతున్నాడు? ఎందుకు ప్రభు తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ధారాళంగా తండ్రి ఇస్తాడని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ విషయాలని మనం ఒకటి తన తర్వాత ఒకటి నేర్చుకుంటూ పోతుంటే ప్రేరా, మన జీవితంలో చాలా అనుభవాలు మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ చాలా ఆశీర్వాదకరమైన వచనాలు మనం చూడగలగవచ్చు. యోబు గ్రంథానికి వద్దాం, ఒక మాటను మనం గమనించుదాం. 13వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం చూడండి. యోబు గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం చూద్దాం. నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు, నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్యముగా నీవు విధించి ఉన్నావు. బోండాలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు, నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు.
నా అరికాల చుట్టూ గిరిగీసి ఉన్నావు, చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగీసి వారిని కనిపెట్టుచున్నావు. చూడండి ప్రియరా, ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆత్మకు మనల్ని మనం అప్పగించుకుంటామో, దేవుడు కొన్ని రిస్ట్రిక్షన్స్, దేవుడు కొన్ని తీర్పు తీర్చే ఆత్మ యొక్క పనితనాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఏంటా పనితనం అంటే చూడండి ఇక్కడ, అయ్యా కఠినమైన శిక్ష నాకు విధించి ఉన్నావు, బాల్యం నుంచి నా పాపములకు నీవు స్వాస్యముగా నాకు విధించి ఉన్నావు, బొండాలో నా కాళ్ళు బిగించి ఉన్నావు, నా ప్రవర్తన అంతయు నువ్వు కనిపెడుతున్నావు, నా అరికాళ్ళ చుట్టూ గిరిగీసి ఉన్నావు, మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ చిమ్మటి కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగీసి వాని కనిపెట్టుచు ఉన్నావు. ఎలా ఉంది చూడండి ఇక్కడ. గిరిగీయడం అంటే మనం నిలబడే చోటు చుట్టూ ఇలా రౌండ్గా గీసేసి ఒక గీత గీసేసి వీడు ఎలా దాటుతాడో చూద్దాం. ఉంటాడా, దాటుతాడా? తీర్పు తీర్చే ఆత్మ మరి క్రైస్తవ సంఘానికి ఇది రావట్లేదంటే, వచ్చినవాడు దాఖలు చేసుకున్నట్టు రానివాడు ఇంకా దాఖలు చేసుకోలేదు. జీవం పొందుటకై అతడు దాఖలు చేసుకోలేదు. ఆశీర్వాదం పొందుటకై ప్రభుని ఆశ్రయించాడు, డబ్బు కోసం ప్రభుని ఆశ్రయించాడు, ఉద్యోగం కోసం ప్రభుని ఆశ్రయించాడు, భార్య కోసం భర్త కోసం ప్రభుని ఆశ్రయించాడు, వ్యాపారం కోసం ఆశ్రయించాడు, వ్యవసాయం కోసం ఆశ్రయించాడు, నమ్మాడు, బాప్తిజం పొందాడు, దేవుడు ఇచ్చాడు, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. బుద్ధి పుట్టినప్పుడు వస్తున్నాడు, కానికేస్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. కానీ ఎవరైతే దాఖలు చేసుకుంటాడో, ఎవరైతే ఆ అప్లికేషన్ అనేది, ఎవరైతే ఆ యొక్క దేవుని సన్నిధానంలో నిత్యజీవం పొందడానికి ఇష్టపడతారో, సమర్పించుకుంటారో, వాళ్ళని దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నీ బాల్యం నుంచి ఉన్న పాపములన్నిటి కూడా నేను తీసివేస్తున్నా, బోండాలో నీ కాళ్ళను బిగించి ఉన్నా, అంతేకాదు నీ ప్రవర్తన అంతా కూడా నేను కనిపెడుతున్నా, నీ బిహేవింగ్ నేను కనిపెడుతున్నా, నీ ప్రవర్తన అంతా నేను చూస్తున్నా. ఎందుకు? తీర్పు తీర్చే ఆత్మ నీ మీద పనిచేస్తుంది. తీర్పు తీర్చే ఆత్మ నిన్ను దేవుని యొక్క సన్నిధిలో తీర్పు తీరుస్తుంది. మనుషుల తీర్పు, లేకపోతే ఈ లోకంలో తీర్పు, కోర్టుల తీర్పు, ఇవన్నీ కూడా వ్యర్థం. దేవుడు నిన్ను తీర్పు తీరుస్తున్నాడు, దేవుడు నన్ను తీర్పు తీరుస్తున్నాడు. కనుక ఆ తీర్పు తీర్చే ఆత్మలో మనం ఎలా ఉండాలంటే, దేవునికి, ఆయన యొక్క ప్రేమకు, ఆయన యొక్క కృపకు మనము ఎదురు చూస్తూ, అందులో మనము సక్సెస్ఫుల్గా ఆశీర్వాదకరంగా మార్చబట్టకు అనుగుణంగా మనం ఉండాలి. ప్రియరా, ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, అయ్యా నా అరికాలను కూడా నువ్వు గిరిగీసి ఉన్నావే, నా అరికాలను కూడా గిరిగీసి ఉన్నావే. ఈ రోజున ఈ తీర్పు తీర్చే ఆత్మ నన్ను ఒక మంచి అనుభవంలోనికి తీసుకొని వెళ్తుంది. ప్రియరా, ఎందుకు నేను చెప్తున్నాను ఈ విషయం అంటే, పరిశుద్ధ గ్రంథాల్లో చాలా సందర్భాల్లో దేవుడు వాక్యాన్ని మనకు నేర్పిస్తూ కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. ఏంటి ఆ విషయాలంటే, నీవు నిత్యజీవం పొందిన కోరినలా, నీవు పరిపూర్ణ కావాలని కోరినలా, నువ్వు సత్పురుషుని దర్శించాలని ఎడలా, నీవు జీవజలములు తాగాలని ఎడలా, జీవజల వృక్షము యొక్క ఫలములు నువ్వు తినాలన్న ఎడలా, పరలోకములో మహిమతో నీవు నింపబడాలనన్నా, మహిమగల కిరీటం నీకు పొందగోలకోవాలన్న ఎడలా, జీవ కిరీటం నువ్వు పొందాలని అనుకుంటే ఎడలా, ఇలా కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. మనం అనుకుంటున్నాం, బాప్తిజం తీసుకున్నాం, పరలోకం వెళ్ళిపోతాం, బాప్తిజం తీసుకున్నాం, పరలోకం వెళ్ళిపోతావు. ఇక్కడ వెళ్తావు నువ్వు? ఆదివారం ఒక గుడికి వస్తే, ఎప్పుడో ఒక కూడికలు నువ్వు పాల్గొంటే ఎలా వెళ్తావు పరలోకం? నాకు తెలియకడుగుతా. దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోకుండా, దేవుని వాక్య ప్రకారం మనం మన ప్రవర్తన దిద్దుబాటు చేసుకోకుండా ఎలా వెళ్తావు? నువ్వెంతసేపు అన్యులతో సాంగత్యం చేస్తున్నావు, అన్యులు ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నావు, అన్యుల కంటే కావాల్సినట్టు ఇల్లు కావాలనుకుంటున్నావు, సుఖభోగాలు కావాలనుకుంటున్నావు, అన్యులు కష్టపడుతున్నావు, సంపాదించుకుంటున్నావు. నిత్య జీవం కోసం నువ్వేం చేస్తున్నావు? ఈరోజు దేవుడు నన్ను అడుగుతున్నాడు. నా ప్రియ సంగమా, దేవుడు ఒక మాట చెప్తున్నాడు, తీర్పు తీర్చే ఆత్మ నిన్ను తీర్చాలి కదా. తీర్పు పరలోకం వెళ్ళాక మళ్ళీ తీర్పు లేదు. పరలోకం వెళ్ళాక మనం ఇంకా ఇతరులు తీర్పు తీరుస్తాం. విషయం ఏంటంటే, ఎందుకంటే మనం తీర్పులో నెగ్గాము, తీర్పులో నుంచి మనం బయటకు వచ్చాం, మన ప్రవర్తన ప్రభుకి కనపరిచాం. కనుక ఈరోజు మనం ఒక విషయాన్ని నేర్చుకున్నట్లయితే ఒక గొప్ప అనుభవం మనకు వస్తుంది. రండి, పరిశుద్ధ గ్రంథం రోమీలకు రాసిన పత్రిక ఒక మాటను మీకు చూపించి నేను వాక్యాన్ని ముందు తీసుకొని వెళ్తాను. రోమీలకు రాసిన పత్రిక
అక్కడ చూడండి, మనము గమనించినట్లయితే 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఈ హేతువు చేత ఆ వాగ్దానము అనగా ధర్మశాస్త్రము గలవానికి మాత్రము కాక అబ్రహాముకు ఉన్నట్టు విశ్వాసము గల వారికి కూడా దృఢశాసనం వలె కృప అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసం మూలమైనదాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. చూడండి ప్రియారా, మన దేవుడు మనకి ఏం చేస్తానంటున్నాడంటే, విశ్వసించిన వారికి దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా మార్చే శక్తి గల దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. తీర్పు అంటే మనల్ని చంపేస్తాడు, లేకపోతే ఏదో నరికేస్తాడు, లేకపోతే ఏదో మనల్ని హింసించేస్తాడు, లేకపోతే మనకు ఉరిశిక్ష చేస్తాడు కాదండి. మృతులనే సజీవులుగా మార్చే దేవుడు, మృతులనే సజీవులుగా మార్చే దేవుడు. మృతతుల్యమైన నీ జీవితాన్ని, పాడైపోయిన నీ జీవితాన్ని మనుషుల మీద ఆధారపడి, మనుషుల మీద ఏడ్చి, మనుషుల మీద నువ్వు కంపారిజన్ చేసుకుంటూ ఎంతకాలం బ్రతుకుతావు? దేవునితో విశ్వాసం స్టార్ట్ చేయాలి. విశ్వాసం, ఫెయిత్ విల్ వర్క్ ఫర్ యువర్ లైఫ్, ఫర్ ద ఎటర్నల్ లైఫ్. అతీతమైన జీవితం కోసం మనము విశ్వాసాన్ని ఉపయోగించాలి. లోకంలో దేవుడు లేడనుకుంటాడు బుద్ధిహీనుడు, దేవుడు లేడనుకుంటే లేడు వాడు. దేవుని ధృవీకరించిన వాడు జీవాన్ని ధృవీకరించినట్లే. ఒక్క క్షణం దేవుని ధృవీకరిస్తే జీవాన్ని మనం ధృవీకరించినట్లే, అందులో ఇంకా నో డౌట్. అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు గారు, ఈ కృపను మీరు నిర్లక్ష్యము చేయకండి. నెగ్లెక్ట్. మనకి మనకి ప్రతిదానికి టైం ఉంటుంది, ప్రతిదానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రతిదానికి మనకి ఎంతో అంత శక్తి వస్తుంటుంది ప్రతిదానికి. కానీ దేవుని కృప కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు, దేవుని యొక్క నిత్యజీవం కొరకు మరి తీర్పుస్తున్నాడే దేవుడు. నువ్వు ప్రతి విషయంలో ఎలా ఉంటున్నావు? దినమంతా 24 గంటలు నీకు ఆయుష్కాలం ఇస్తే ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా ఉంటున్నావు, నువ్వేం పనులు చేసుకుంటున్నావు, నీ సొంత పనులు చేసుకుంటున్నావు, నీ యొక్క జీవము అంటే ఇక్కడ బ్రతకాలని చేసుకుంటున్నావు. కానీ నిత్యజీవం కోసం దాఖలు చేసుకున్నావా? నీ పేరుని రాయించుకున్నావా? సంఘంలో రాయించుకున్నావా? ఫాస్ట్గా రికార్డులో రాయించుకున్నావా? బ్యాప్టిజం తీసుకుని 4 మధ్యలో రాయించుకున్నావా? అది ఎవరికి కావాలి? దానికంటే అన్యులుగా జీవించిన, కొంచెం కడుపు నిండా తిండి, మంచిగా కావాల్సిన సుఖభోగాలు కావాల్సిన అన్నీ కూడా వస్తుంటాయి. ఏది ఒక అన్యుల్లాగా ఉన్నా మనము మన సమయం అంతా అన్యులతో ఉంటుంటాం, సమయం అంతా అన్యుల్లాగా మాట్లాడుతుంటాం, ప్రవర్తిస్తుంటాం. వాళ్ళతోటే మన లైఫ్ అంతా మిక్స్డ్. కాబట్టి మనం దాఖలు చేసుకోలేకపోతున్నాం. తీర్పే ఆత్మ. మరి ఈ రోజున దాఖలు చేసుకున్న వారికి ఏముండదు, ఆ తీర్పు ఉండదు, ఏముండదు, పోతరాలు. మేబీ వస్తారో రారో పరలోకం, గాడ్ నోస్, మనకు తెలియదు. కానీ ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు కనుక పిల్లరా, మనం ఒక మంచి అనుభవానికి వద్దాం. ప్రభువా, నేను నా పేరుని మెన్షన్ చేసుకుంటా యెరూషలేములో, నెంబర్ 1. నెంబర్ 2, నేను ఆ తీర్పు తీర్చే ఆత్మకు అనుగుణంగా నేను నా యొక్క భక్తిని, విశ్వాసాన్ని కొనసాగిస్తాను. రెండవది, అక్కడ చూడండి యెషయా గ్రంథంలో మనం గమనిస్తే దహించు ఆత్మ. ఏ ఆత్మ అంటే దహించు ఆత్మ. ఈ దహించు ఆత్మ మనల్ని ఏం చేస్తాడు కదా, అక్కడ చక్కగా చెప్పాడు. సియోను కుమార్తెల యొక్క కల్ముషములను, ఏంటట కల్ముషములను తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మీరు గమనించండి. ఇక్కడ తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లకు విసర్జించి దేవభక్తి విషయమై నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవం విషయములోను వాగ్దానంతో కూడినదై ఉన్నదా అది అన్ని విషయంలో ప్రయోజనకరము. నీకు బెనిఫిట్, నీకు ఉపయోగం, నీకు లాభదాయకం, నీకు ఆశీర్వాదకరం, నీకు కొంత రాబడిని తెచ్చేది. ఏంటి అది అంటే దైవభక్తి. ఎలాంటి దైవభక్తి?
దహించు ఆత్మ. ఏ ఆత్మ కావాలంటే ఎవరైతే దాఖలు చేసుకుంటారో వాళ్ళపైకి దహించు ఆత్మ వస్తుంటుంది. ఈ దహించు ఆత్మ ఏం చేస్తుంటే ప్రతిరోజు వీడి కల్మషాలని, విశ్వాస యొక్క కల్మషాలని కాల్చివేస్తుంటుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ గలతీలో ఉంది చూడండి, ఒక మాట ఉంది. గలతీ రాసిన పత్రికలో చూడండి, ఒక చక్కని విషయాన్ని నేను చూపించాక ఈ దైవభక్తి ఏంది, శరీరభక్తి ఏంది అని మనం వివరించుకొని వాక్యాన్ని ముగించుకుందాం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం శరీర కార్యాలు అక్కడ స్పష్టంగా ఉంటాయి చూడండి. అక్కడ మనందరూ తెలిసిన విషయాలు ఎప్పుడు మనం చదువుకుంటున్నాం. శరీర కార్యాలు 19వ వచనం, 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటల పాటలు మొదలైనవి. ఇంకా మనం చూసుకుంటే లోభితనము, స్వార్థము, ధనాపేక్ష, పిసినారితనము, ఇంకా కొన్ని మనం చూసుకుంటూ పోతే సినిమా చూడడం, టీవీలు చూడడం, సీరియల్ చూడడం, బయట గొడవలకు వెళ్ళడం, ఇంకా మనం చూస్తే కోర్టులకు వెళ్ళడం, స్టేషన్కి వెళ్ళడం, ఇలా రకరకాలుగా మనం చాలా కల్ముషంతో మనం ఉంటుంటాం. ఈ కల్ముషంతో నుండి ఆదివారం ఆరాధన చేసుకొని, శుక్రవారం ప్రార్థన చేసుకొని, 100 రోజులు ఉపవాసం చేసుకుంటే ఎలా పోతాం? మనం దాఖలు చేసుకుంటే కదా. ఇప్పుడు మనం ఒక విషయాన్ని మీకు చెప్తానండి. ఒక రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నాం. ఓ రేషన్ కార్డుని అప్లై చేసుకున్నప్పుడు విఆర్ఓ వస్తాడు. అన్నీ ఉన్నాయా లేవా, ఇతనికి రేషన్ కార్డు ఇవ్వచ్చా ఇవ్వద్దని ఎంక్వైరీ చేస్తాడు. తర్వాత ఆర్ఐకి ఇస్తాడు ఆ ఫైల్ని. ఆర్ఐ మళ్ళీ అడుగుతాడు అన్నీ, నిజమా కాదా, వీడేమో లంచం తీసుకున్నాడా అని చెప్పాను. అప్పుడు ఆర్ఐ తీసుకున్నాక ఎంఆర్ఓకి ఇస్తాడు. ఎంఆర్ఓ ఇచ్చినాక అప్పుడు దాన్ని ఆన్లైన్ చేస్తారు, మనకి రేషన్ కార్డు వస్తుంది. ఒక చిన్న కార్డు, మరి అది ఏ ప్రభుత్వం వచ్చినా పీకేసే కార్డు, అది పనికిరాని కార్డు. మళ్ళీ దాని మీద వచ్చేది కూడా ఏం లేదు, రూపాయి బియ్యం పోస్తారు. దానికే ఇన్ని ఎంక్వైరీలు. వాడు వచ్చి టీవీ ఉందా, సిలిండర్లు 2 ఉన్నాయా, 2 ఫ్యాన్లు ఉన్నాయా, ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఎన్ని గదులు ఉన్నాయి, ఎన్ని బట్టలు ఉన్నాయి, ఎంత బంగారం ఉంది, వీళ్ళు ఉద్యోగం ఎంత, వీళ్ళు వ్యాపారం ఎంత, 100 ప్రశ్నలు ఇస్తాడు ఒక కార్డు కోసం. మరి అది కూడా నువ్వు అప్లై చేసుకుంటే కార్డే రాదు. సో మరి ఇక్కడ జీవం కోసం మనం నువ్వు దాఖలు చేసుకున్నావా? మన సంఘానికి వచ్చాం, దేవుడు నన్ను ఈ తీర్పు తీసేందుకు, ఈ దహించే ఆత్మ ఎందుకు, నన్ను కాల్చడం ఎందుకు, నా కల్మషం తీసేందుకు, నాకు ఆశీర్వదిస్తే చాలు, నన్ను దీవిస్తే చాలు. అయ్యగారు ప్రార్థన చేయండి, చక్కగా మరి ఆశీర్వాదం రావాలి, వ్యాపార అభివృద్ధి చెందాలి, ఉద్యోగం రావాలి, మంచి జీతం పెరగాలి, ప్రమోషన్ పెరగాలి, వ్యవసాయంలో మరి అందరికి 20 పడితే నాకు 40 బస్తాలు పండాలి. అభివృద్ధి. అంతేకాని అయ్యా దహించు ఆత్మతో నన్ను కడుగు ప్రభువా, నాలో నా శరీరంలో కార్యాలను కడుగు ప్రభువా. దాఖలు చేసుకుంటే వాళ్ళని దేవుడు ఎంక్వైరీ చేస్తుంటాడు. దాఖలు చేసుకుంటే ఆ మెన్షన్ చేసుకుంటే ఆ పేరుని వాళ్ళని దహించు ఆత్మ పంపి, అరే నాయన దహించు ఆత్మ, వాడిని కాల్చు. వాడి పని వెండితో కట్టాడా, రాళ్ళతో కట్టాడా, బంగారంతో కట్టాడా, ఇత్తడితో కట్టాడా, ఇనుముతో కట్టాడా తెలుస్తుంది, నువ్వు కాల్చు. అప్పుడు లిస్టు చూస్తాడు. ఎవరైతే తన్ను తాను సమర్పించుకుంటారో ప్రభుకి, ఎవరైతే తన్ను తాను అంకితం చేసుకునే ప్రభుకి, ఎవరైతే ఆ యెరూషలేములో నిలబడి ఆ యొక్క నిత్య జీవం కొరకు నేను కావాలనుకుంటున్నాను ప్రభు, ఈ లోకం కోసం కాదు తండ్రి అని ఎవరైతే దాఖలు చేసుకుంటారో వాళ్ళపైకి ఈ దహించు ఆత్మ అనేది వస్తుంది ప్రేర. హల్లెలూయా. ఈ దహించు ఆత్మ ఎలా ఉందంటే, ఇబ్బందులనే కొలిమిలో నిన్ను వేసి, ఇర్మియా ఇబ్బందులనే కొలిమిలో నిన్ను కాల్చుతున్నాను, నువ్వు పుటం వేయబడి సువర్ణం వలె మార్చబడతావు అంటాడు. మన జీవితంలో మరి అనేకమైన శ్రమలు, అనేకమైన అనుభవాలు, అనేకమైన ఆకోరు లోయ ప్రయాణాలు, ఇజ్రాయేలు అరణ్య యాత్ర ప్రయాణాలు, మన జీవితంలో ఒకటి కాదండి, సముద్ర మార్గంలో వెళ్ళే ప్రయాణాలు ఇలా వస్తూ ఉంటాయి. అందుకే పాట ఉంటుంది, కొండలలో, లోయలలో, జలములలో, ఆ జీవులలో అన్నిట్లో నువ్వు ఉన్నావు, ఎందుకంటే అన్నిట్లో నేను నడిపిస్తాను కాబట్టి నా కుమారుడా అని అర్థం అక్కడ విషయం. లోయలోకి వెళ్తావు, కొండ ఎక్కుతావు, ఎత్తు దిగుతావు, ఆయాసపడతావు, కొంచెం కూర్చుంటావు, మళ్ళీ కిందికి వస్తావు, జలపాతం వస్తుంది, సేద తీర్చబడతావు, జలము నేను ముంచుతాను భయం వస్తుంది, అయినా నేను నడిపిస్తుంటా. ఎందుకంటే అంతటా నేనున్నా, అంత నాదే కదా, నా చేతిలో నువ్వు నడుస్తుంటావు, నా కనసైగలో నువ్వు నడుస్తుంటావు, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను నీ చేయి పట్టుకున్నాను నా కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంతగా తెలుసా, లోకం కంటే నేను అత్యధికంగా ప్రేమిస్తున్నా, లోకంలో ఉన్నవారి కంటే నేను అత్యధికంగా ప్రేమిస్తున్నా. నా కుమారుడా నీ కొరకు నేను నిలబడుతున్నాను. దేవుడు మనకి ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు ప్రేర. కనుక మనం ఈ రోజున ఆ జీవాన్ని ప్రేమిద్దాం. ఆ జీవం కోసం దాఖలు చేసుకుంది. ఇంతమంది నువ్వు ఇంకా పెట్టలేదు. వాస్తవంగా సంఘంలో ఎవరు పెట్టలేదు, మన శిలో సంఘంలో కూడా ఎవరు పెట్టలేదు, అప్లికేషన్ పెట్టలేదు. పెడితే తీర్పు తీర్చి ఆత్మ వచ్చేది. అయ్యగారు నాకెందుకు ఈ తీర్పులు,
అయ్యగారు నాకు ఎందుకు ఈ దహించే ఆత్మ నన్ను ఎందుకు కాల్చివేస్తుంది, ఇంకా కోపం కాలేదు, ఇంకా స్వార్థం కాలేదు, ఇంకా నీ బుద్ధి కాలేదు, ఇంకా నీ ప్రవర్తన కాలేదు, ఇవన్నీ ఇక శరీరకార్యాలన్నీ ఉన్నాయి. మేబీ మనం అప్లై చేసుకోలేదు కాబట్టి దేవుడు కూడా ఏం చేయట్లేదు. అప్లై చేసుకుంటే విఆర్ఓ వస్తాడు, ఆర్ఏ వస్తాడు, ఎంఆర్ఓ టేబుల్ మీదకి వెళ్తుంది, నువ్వు ఆన్లైన్ అయిపోతావు. సింపుల్. దేవుని వాక్యం కూడా అంతే. ఈ రోజున నీవు యెషయా గ్రంథంలో చెప్పబడినట్లుగా అంగీకరించబడుతున్నావా, దాఖలు చేసుకుంటున్నావా? చేసుకున్నట్లయితే ఈ రోజున దేవుడు 2 ఆత్మల్ని మీద పంపిస్తాడు. ఒకటి తీర్పు తీర్చే ఆత్మను, రెండవది దహించు ఆత్మను. ఈ 2 నిన్ను పరిపూర్ణుడిగా, పరిశుద్ధునిగా, నీకేం పేరు పెడుతుందంటే పరిశుద్ధుడు. ఇతడు ఏంటిదట? పరిశుద్ధుడు. ఎందుకు? పరలోకంలో దేవుని దూతలు ఏమని కీర్తిస్తుంటాయి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎవరు? దేవుడు. మరి దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యం స్తుతించబడుతుంటే ఆయన బిడ్డలమైన మనము ఎలా ఉండాలి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ఆయన కొడుకులు పరిశుద్ధుడు అని చెప్తుండాలి దూతలు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు ఆ పేరు పెడుతున్నాడు మనకి. ఇతను పరిశుద్ధుడు, ఈ సంఘం పరిశుద్ధుడు, ఈ విశ్వాసి పరిశుద్ధుడు అని పేరు పెడుతున్నాడు దేవుడు. ఎందుకంటే ప్రేరా, దేవుడు మనల్ని ఈ 2 ఆత్మల ద్వారా మనల్ని కడుగుతాడు, మన కల్ముషమంతా తీసివేస్తాడు. ఎప్పుడు అంటే, నాయన నేను నిత్య జీవాన్ని పొందడానికి దాఖలు చేసుకుంటున్నా, అప్లికేషన్ పెడుతున్నా. ఈరోజు, ఈ రాత్రి, ఈ సమయం నువ్వు అప్లికేషన్ పెట్టాలి దేవుని సన్నిధిలో. నీకు ఇష్టమైతేనే పెట్టు, లేకపోతే వద్దు. అప్లికేషన్ పెట్టబాకు. పెడితే తీర్పు తీర్చి ఆత్మ వస్తుంది, నిన్ను తీరుస్తాడు, నిన్ను శుద్ధినిగా చేస్తాడు, నిన్ను అంగీకరిస్తాడు. దహించి ఆత్మ వస్తుంది, నీలోని క్రోధం, కోపం సమస్తం కడిగివేస్తాడు, కాల్చివేస్తాడు, నిన్ను పరిశుద్ధినిగా నిలబెడతాడు, అంగీకరిస్తాడు, నీకు సకల ఆశీర్వాదాలు ఇస్తాడు. నాకు వద్దు ప్రభువా, నేను సంఘంలో విశ్వాసాన్ని కొనసాగుతున్నాను, నీ బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వు ప్రభు అంటే ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తాడు, దీవించుకుపడతావు, నువ్వు అభివృద్ధి చెందుతావు, సాక్ష్యం చెప్తావు, కాన్కిస్తావు, చక్కగా అభివృద్ధి చెందుతుంటావు. ఈ 2 ఆత్మలు నిన్ను ఏం శోధించవు. ఈ 2 ఆత్మలు నీ జోలికి రావు, నీ ఇంటికి కూడా రావు, అసలు నీ వీధిలోకి రావు. అవసరం లేదు ఆయనకి. ఎందుకు? అప్లికేషన్ పెట్టలేగా నువ్వు. ఈరోజు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వారిని దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో వాళ్ళు నెగ్గినట్లయితే నిత్య జీవనాన్ని పిలుస్తాడు. ఎవరైతే అప్లికేషన్ పెడతారో ఆ దహించి ఆత్మ వస్తుంది, వారికి కడుగుతుంది, వారి కల్మషం అంతా తీసివేస్తుంది. ఎప్పటి నుంచి? బాల్యము నుంచి ఉన్న పాపమునంతా కూడా కడిగివేస్తుంటుంది. కనుక దేవుడు మనల్ని సదాకాలం ఆయన సన్నిధిలో నిలబెడతాడు. కనుక పిల్లరా, అటువంటి కృప చేసే మనందరికీ ఇవ్వాలని ఈరోజు మనం దాఖలు చేసుకుందాం. నేను యెరూషలేములో నిలబడతాను. రేపటి దినం మనం ఒక విషయాన్ని తెలుసుకుందాం. యెరూషలేములో ఎట్లా నిలబడాలి, ఈ తీర్పు తెచ్చే ఆత్మ మన తీర్పు తీస్తున్నప్పుడు మనం నెగ్గాలంటే ఎలాగా జీవించాలి, అలా దహించు ఆత్మ మనపై ఆత్మ వచ్చినప్పుడు మనం ఒక నూతనమైన జీవితాన్ని ఎలా ప్రారంభించాలి, మనల్ని కాల్చివేసినాక మన జీవితాన్ని ఎలా ప్రారంభించాలి, ఈ 3 విషయాలు రేపు ధ్యానం చేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కొద్ది మాటలు మాతో మాట్లాడారు. మీ యొక్క ఆత్మతో మమ్మల్ని దర్శించి ఈ మాటలో ఉన్న ప్రతి సారమును మా అందరి జీవితాల్లో, హృదయాలు నెరవేర్చి ఈ గొప్ప కృపకు మమ్మల్ని అందరినీ నిలబెట్టండి. సహాయకుడవై సహాయం చేయండి, పోషకుడవై మమ్మల్ని పోషించండి. మరి ఇంతవరకు మేము నిత్య జీవం కొరకు యెరూషలేములో నీ పరలోక సీయోనులో దాఖలు చేసుకోలేదు మా అప్లికేషన్, మా పేర్లను. ఈరోజు నీ వాక్యం చేసుకోమని మరి ఇష్టమైన బిడ్డలు నేనైతే చేసుకుంటున్నాను. ప్రభువా, నీ తీర్పు తీర్చే ఆత్మతో నన్ను నాయన తీర్పు తీర్చమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, దహించు ఆత్మతో నన్ను కాల్చిన కల్మషమునంతా కాల్చిమేమో ప్రార్థిస్తున్నాను. నన్ను నీ యొక్క బిడ్డగా, పరిశుద్ధునిగా మార్చమని ప్రార్థిస్తున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకునండి, దయతో జ్ఞాపకం చేసుకునండి. నీ రాజ్య నివాసిగా నన్ను మార్చమని, సంఘాన్ని మార్చమని, ఈ వాక్యం ప్రతి బిడ్డను మార్చమని యేసునాథుని పేరిట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు సదాకాలం మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు రక్షకుడు యేసు కృప, పరిశుద్ధాత్మ అభిషేకము మనందరినీ కూడా తోడై ఉండి కాపాడి ఆయన కొరకు సిద్ధపడిన వారి తీర్పులో అలానే దహించు ఆత్మతో పరిశుద్ధులుగా మార్చి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.